చాలా మందికి హెయిర్ ప్యాక్స్ పెట్టుకునే టైం ఉండదండి, అలాగే ఆయిల్ అప్లై చేసుకునే టైం కూడా ఉండదు. అలాంటి వారికి తలస్నానం చేస్తూనే జుట్టు పెంచుకోవచ్చండి. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ తగ్గించుకోవచ్చు, జుట్టును వేగవంతంగా పెంచుకోవచ్చండి. ఇది సూపర్ ఫాస్ట్ హెయిర్ రీగ్రోత్ షాంపూ అండి. తప్పకుండా ఈ విధంగా మీ జుట్టుకు షాంపూ చేయండి. పొడవైన ఒత్తైన జుట్టు కావాలనుకునే మీ కలను నెరవేర్చుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి టీ పొడి తీసుకోవాలండి. టీ పొడి ఏంటి, జుట్టుకు వాడడం ఏంటని షాక్ అవ్వద్దండి. టీ పొడి మన జుట్టుకు వాడడం వల్ల టీ పొడిలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకసారి జుట్టుకు తగలగానే జుట్టు చాలా స్పీడ్గా పెరుగుద్దండి. నిజంగా చెప్తున్నాను, నేనైతే అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. టీ పొడి నేను చెప్పిన విధంగా మీ జుట్టుకు వాడుతున్నట్టయితే జుట్టు చాలా పొడవుగా పెరుగుద్దండి. టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇది జుట్టు ఆరోగ్యంగాను అలాగే బలంగాను పెరగడం కోసం చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ని తగ్గించి జుట్టు షైనీగా సాఫ్ట్గా పెరిగేలా చేయడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. టీ పొడితో పాటు ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుని నేను చెప్పిన విధంగా వారానికి 2 సార్లు మీరు జస్ట్ తలస్నానం చేయండి చాలు. తలస్నానం చేస్తూనే మీ జుట్టుని పెంచుకోవచ్చండి. ఫస్ట్ మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుందామండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు టీ పొడిని యాడ్ చేసుకుందాము. మీరు ఏ బ్రాండ్ టీ పౌడర్ అయినా కానీ వాడుకోవచ్చండి. ప్రతిరోజు కూడా మనం ఉదయం లేవగానే టీ తాగుతుంటే మనకి ఎంత ఎనర్జీ వస్తుందో అదేవిధంగా డికాషన్ మన జుట్టుకు వాడితే మన జుట్టు కుదులకి ఎనర్జీని అందిస్తుందండి. జుట్టు కుదుల్లోకి డికాషన్ చొచ్చుకుపోయి జుట్టు కుదుళ్ళన్నీ కూడా బలోపేతం అవుతాయండి. నెక్స్ట్ మనం ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుందాము. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి జామ ఆకులు తీసుకోవాలండి. పొడవైన ఒత్తైన జుట్టు కావాలన్నదే మీ కోరిక అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు జామాకులు వాడి చూడండి. పొడవైన జడ మీ సొంతం చేసుకోవచ్చండి. నిజంగా జామాకులు మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది, జుట్టు పొడవుగా పెరగడం కోసం ప్రేరేపిస్తుందండి. అలాగే జామాకుల్లో ఉండే జ్యూసు మన జుట్టు మెరిసేలా చేయడంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకే ఒక మాటలో చెప్పాలంటే జామాకులో మన జుట్టుకు కావాల్సినంత ఔషధ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయండి. జామాకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో జుట్టుకి కూడా అంతకు మించి మేలు చేస్తాయండి. ఒక 4 జామాకులు తీసుకుంటే సరిపోద్దండి. జామాకులు సిటీలో ఉండే వాళ్ళకి దొరుకుతాయి, అలాగే పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా దొరుకుతాయండి. మనం ఏం కష్టపడిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 4 ఆకులు తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ ఆకుల్ని. ఇప్పుడు ఈ వాటర్లో ఆకులు కూడా యాడ్ చేసుకుని ఇందులో మనం ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసామండి. అరవంత అయ్యేంత వరకు బాగా మరగబెట్టుకుందాము. ఈ డికాషన్ని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. డికాషన్ మన జుట్టుకు వాడడం వల్ల జుట్టుకి మంచి కండిషనర్లా పనిచేస్తుంది. చాలా మందికి తలలో ఎక్కువగా చిక్కు పడిపోయి జుట్టు కుచ్చులుగా దువ్వెల్లోకి వచ్చేస్తూ ఉంటుందండి. డికాషన్ మన తలకు వాడడం వల్ల తల చిక్కులు పడకుండా కాపాడుతుంది. జుట్టుకు మంచి పోషణ అందించి ఆరోగ్యవంతమైన జుట్టును మనం సొంతం చేసుకోవడానికి టీ డికాషన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. టీ పొడితో పాటు ఇందులో జామాకులు కూడా యాడ్ అవ్వనాయి కాబట్టి ఈ డికాషన్ మరింత శక్తివంతంగా తయారవ్వి జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేయడానికి వీలవుతుందండి. ఇది మన తలలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది, అలాగే మన జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందించి జుట్టు కణజాలాన్ని రియాక్టివేట్ చేస్తుందండి. ఏ ప్లేస్లో అయితే జుట్టు రాలిపోయి జుట్టు త్వరగా పెరగట్లేదో ఆ ప్లేస్లో జుట్టు త్వరగా పెరగడం కోసం కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. పొడవైన ఒత్తైన జుట్టు మనం సొంతం చేసుకోవడానికి ఈ విధంగా ఒకసారి వాడి చూడండి. జుట్టు పెరగడం అనేది ఎవ్వరూ ఆపలేరండి. చాలా ఈజీగా కూడా తయారు చేసుకునే రెమెడీ అండి ఇది. ఇలా ఒక 5 నిమిషాలు బాగా మరగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇదంతా కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఇది స్ట్రైన్ చేసుకుందాము. మన జుట్టుకి మేలు చేసే శక్తివంతమైన టానిక్ అయితే తయారైందండి. తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి నిమ్మకాయ తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నిమ్మరసం మన జుట్టు కుదుళ్ళు మొదల్లో ఉండే మురికిని తరిమి కొడుతుందండి. దానివల్ల మన తలలో చుండ్రు రాకుండా కాపాడుతుంది. చుండ్రు రాకుండా ఉంటే మన జుట్టు అనేది త్వరగా రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. జుట్టు కూడా రాలనివ్వకుండా కాపాడుతుందండి. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుందండి. మన స్కాల్ప్ పైన ఎలాంటి చెడు ఇన్ఫెక్షన్ రాకుండా హెల్ప్ అవుతుంది.
ముఖ్యంగా తలలో చుండ్రు అనేది ఎప్పటికీ రాకుండా కంట్రోల్ చేయగలిగే శక్తి నిమ్మరసంలో ఉందండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా తయారు చేసుకున్న ఈ టానిక్ని మన జుట్టుకి 2 రకాలుగా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న టానిక్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. ఇది మన జుట్టుకి ఎలా వాడాలి అంటే, ఒక కాటన్ తీసుకుని కాటన్ ఇందులో డిప్ చేసి జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా ఈ టానిక్ని అప్లై చేయాలండి. ఇలా జుట్టు అంతా కూడా పట్టేటట్టుగా అప్లై చేయాలి. బాగా స్కాల్ప్ అంటేటట్టుగా దట్టంగా అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేయడం వల్ల వెంట్రుకలకి పోషణ అందిస్తుంది. జుట్టు కుదులన్నీ కూడా బలోపేతం అవ్వి హెయిర్ ఫాల్ అవ్వకుండా జుట్టు బలంగా పెరిగేలా చేస్తుందండి. అలా మన తల భాగం అంతా కూడా ఇది అప్లై చేసుకుని ఒక 2-3 నిమిషాలు వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలండి. అలా చేయడం వల్ల వెంట్రుకలన్నిటికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ అందుద్ది. ఇది అప్లై చేసుకున్న తర్వాత మీ తలపైన షవర్ క్యాప్ పెట్టుకోవాలండి. షవర్ క్యాప్ పెట్టుకుని 40 నిమిషాల పాటు మీ తలపైన ఉంచుకోవాలండి. 40 నిమిషాల తర్వాత ఫస్ట్ మీరు గోరువెచ్చని నీళ్ళతో తల భాగం అంతా శుభ్రం చేసుకుని మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ పద్ధతిని ఫాలో అవుతే కనుక జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా దృఢంగా పెరగడం కోసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ పద్ధతి అండి. టైం ఎక్కువగా ఉంది అనే వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ పద్ధతి ఏంటంటే, అక్క మాకు చాలా తక్కువ టైం ఉంది, త్వరగా అయిపోవాలి అనే వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ టానిక్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ టానిక్లో మీరు రెగ్యులర్గా వాడే షాంపూని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మన జుట్టుకి సరిపడినంత షాంపూని యాడ్ చేసుకుందామండి. ఇలా ఇందులో యాడ్ చేసుకుని మన తలకు వాడడం వల్ల షాంపూలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు షాంపూని యాడ్ చేసుకుని ఈ టానిక్లో బాగా కలిసేటట్టుగా కలుపుకుందామండి. ఇలా మీరు షాంపూ చేయడం ద్వారాగా మీ జుట్టు కుదులు మొదల్లో ఉండే మట్టిని మురికిని తొలగించుకోవచ్చు. అలాగే ఇది జుట్టు కుదుల్లోకి వెళ్ళడం వల్ల జుట్టు అంతా కూడా బలంగా దృఢంగా తయారయ్యి హెయిర్ ఫాల్ వెంటనే ఆఫ్ చేస్తుందండి. అలాగే జుట్టు చాలా త్వరగా పెరుగుద్ది. ఇది మీ తలపైన కుంకుడు రసం పోసుకుంటున్నట్టుగా పోసుకుంటూ వేళ్లతో నెమ్మదిగా తల భాగం అంతా కూడా రుద్దుకోవాలండి. అలా రుద్దడం వల్ల మన తలలో ఉండే మట్టి మురికి కూడా తొలగిపోతుంది. మన జుట్టు అంతా కూడా హెల్తీగా ఉంటుందండి. ఇలా మీరు తలస్నానం చేయడం వల్ల జుట్టు అంతా కూడా సాఫ్ట్గా సిల్కీగా మెరిసిపోతూ ఉంటుందండి. మన జుట్టుకి మంచి కలర్ని ఇవ్వడం కోసం కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరికైతే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయో అలాంటి వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది తెల్ల వెంట్రుకల్ని కలర్ మార్చి బ్లాక్గా మారడం కోసం చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా యూజ్ అయ్యే ఈ వీడియోని మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.